నమస్తే. ఎన్ని సినిమాలు చేసేవని కాదు, ఎన్ని నంది అవార్డులు తీసుకున్నాను కాదు, ఎంత మనశ్శాంతిగా ఉండవు, ఎంత ఆత్మసాక్షిగా ఉండవు అనేది ముఖ్యం. స్టేజ్ మీదకి మేము ఫైటింగ్ చేస్తానేమో మొత్తం నా ఖాళీ చేయించాడు పెప్పళ్ళ గారు. థ్యాంక్ యూ గురుగారు. ఇక్కడ ఫైటింగ్ చేయాలా, మీ మనసుతోటి ఫైట్ చేయడానికి వచ్చాము ఇక్కడ. ఏడుతోటన్నా అన్నిటితో చేయొచ్చు, కానీ మనసుతో చేయడానికి కష్టమైంది, చాలా కష్టమైంది. మేము తెలుసుకున్న ధ్యానంలో తెలుసుకుంది. బిల్డింగ్లు కట్టొచ్చు, పదవుల్లో ఉండొచ్చు, సంసారంలో ఉండొచ్చు, మనసుతో మనసు కలిసిపోయి ఉండటమే అతి కష్టమైన విషయం. అది తెలుసుకోవాలి మనందరం. మాది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం అనే గ్రామంలో మేము జన్మించాము. మా నాన్నకి 5 సంతానం. మై ఫాదర్ మై గొప్ప గురువు మా నాన్నగారే. మేము 5 అయితే ఆయన, మా నాన్నగారికి అన్ని అలవాట్లు ఉండేవి. అందుకని మమ్మల్ని ఆయన, మా నాన్న ఒక్కడే అన్నమాట, ఆయన పేరు పూలరంగడు అనేవాళ్ళు. మమ్మల్ని స్కూల్ కూడా పంపించలేదు. చిన్నప్పుడు బెదరు మేకలు కాయడానికి, నేను గేదెలు కాయడానికి వెళ్ళేవాళ్ళమే. పిల్లలందరూ స్కూల్కి వెళ్తుంటే మేము గేదెలు కాయడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా మేము జీవనం గడిపామంటే ఆర్థికమైన ఫ్యామిలీ. మేమే కష్టపడి పావలా కూలికాడ నుంచి వెళ్ళి కష్టపడ్డాము. ప్రతి క్షణం మై ఫాదర్ గుర్తొస్తుండేవాడు. ఒక తండ్రి ఇంట్లో రసపడించుబుట్టు లేకుండా ఉంటే, ఒక యజమాని ఇంట్లో రసపడించుబుట్టు లేకుండా ఉంటే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అనేది మేము అనిపించాం. అట్లాగా అందుకే మా నాన్న మా గురువు అనమాట. ఎందుకనంటే మనము మహాభారతమో రామాయణమో బైబిలో పురాణం చదవాల్సిన మన ఓపిక లేదు, మీకు అంత సమయం కూడా లేదు. కాబట్టి ప్రపంచమే మనకు ఒక పెద్ద బాల శిక్ష. ఒక టై కట్టుకొని సాఫ్ట్వేర్ ఆఫీసుగా ఉండి చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వచ్చి అలా సిగరెట్ తాగుతూ అంటుంటాడు. ఒక మనిషి తాగి ఆ ప్లాట్ఫామ్ పడ్డప్పుడు అతని దగ్గర ఏమి నేర్చుకోవాలి అంటే, నడవటానికి 2 కాళ్ళు ఉండి, చూడటానికి 2 కళ్ళు ఉండి, అన్నీ ఉండి, కానీ అక్కడ పడి ఉన్నాడేంటి? ఏమి చేశాడు? మనం ఏం చేయకూడదు. ప్రపంచం ఒక పెద్ద బాల శిక్ష. అలాగా మేము స్కూల్కి వెళ్ళలేదు, ఏలుముద్రము. మా బండరాయే మాకు పెద్ద గురువు. 17-18 సంవత్సరాల వయసులో మా ఊర్లో ఒక రచ్చబండ దగ్గర పెద్ద బండరాయి ఉండేది. అనేవాళ్ళు, ఈ బండరాయి ఇప్పుడు ఎవరు లేపేవాడు రా, జొన్న సంగటి తినేవాళ్ళు లేపుతారు అని పెద్దలు అంతా ఉండేవాళ్ళు. మేమిద్దరు, మాకు ఎవరు గురువు లేరు. పావులు తిరణాలకి వెళ్ళి ఆంజనేయ స్వామి బెల్ల ఒకటి కొనుక్కొని పావలాకి మెళ్ళ వేసుకొని ఆంజనేయ స్వామి తలుచుకుంటే బలం వచ్చుద్దని నేరు అక్కడికి వెళ్ళి దీన్ని లేపాలి అని మా ఇద్దరికి పట్టుస్తాపం వచ్చింది. ఈరోజు ఫైట్ మాస్టర్ గొప్పవాళ్ళు అంటే కారణం మై గురువు, మా బండరాయి. మీరు అనుకుంటారు మనుషులు చెబితే ఇంటలేదు, బండరాయి చెబితే ఎలా అన్నారు అనుకోవచ్చు. కానీ నేర్చుకోదలుచుకుంటే దేని దగ్గరే నేర్చుకోదలుచుకుంటే మీకు బ్రహ్మ నుంచి పైనుంచి భగవంతుడు దిగి వచ్చినా కానీ సరే నేను దేవుడు అన్నారు అనుకోండి, బావా నీకు అనే రేంజ్లో మనం ఉన్నామన్నమాట. దీని గురించి ఏంటంటే, అప్పుడు సంవత్సరం పాటు ఊర్లో అందరూ పండుకున్న తర్వాత బుడ్డి వెలిగించుకొని, కరెంట్ ఉండేది కదా ఆ టైం, బుడ్డి వెలిగించుకొని ప్రాక్టీస్ చేసాం 12 గంటల దావున. ఆంజనేయ స్వామి తలుచుకోవటం, ప్రాక్టీస్ గురువు ఎవరు లేరు ఇది లేపాలని. అలాగా అలాంటి పండగ సందర్భంలో మా రచ్చబండ దగ్గర ఈ బండ లేపుతానన్నాం. అరే యాదవలారు మీరేం లేపుతాను, అందరూ పక్కన నవ్వారు. అప్పుడు వాళ్ళందరూ ముందు ఇద్దరం చెరువు 4 సార్లు బండ లేపేశాము. లేపిన తర్వాత అప్పుడు దాకా మమ్మల్ని ఎదవలోగా చూసేవాళ్ళు, ఓహో అసలు మమ్మల్ని హీరోలుగా చూడటం స్టార్ట్ చేశారు. అంటే రమణ మహర్షి చెబుతారు, గురి పెట్టిన వాడే గురువు అంటారు. కాన్సన్ట్రేషన్ ఎవరైతే ఫోకస్ చేస్తే
అప్పుడు అనిపించింది, మనసు పూర్తిగా మనం ఏదైనా చేస్తే ఏమైనా సాధించవచ్చనే నమ్మకాన్ని ఆ బండరాయి మా లోపల నమ్మకం క్రియేట్ చేసింది. అప్పుడు మాకు రామమ్మ లక్ష్మణి ఇద్దరికి 17-18 సంవత్సరాలు పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి చేసుకుంటా అనగానే నేను పెళ్లి చేసుకొని ఏదో సాధించాలన్నాం. మా వాళ్ళు ఏం సాధిస్తారా మీరు, 4 ఏళ్ళు కాసుకోండి, 4 ఏళ్ళ పొలం వేయండి అన్నారు. లేదు నేను సాధిస్తామన్నా, ఏమేమి తెలియదు. అప్పుడు ఫస్ట్ టైం సినిమా హీరోలు ప్యాంట్ వేసుకుంటున్నారు, మనం కూడా ప్యాంట్ వేసుకోవాలని వచ్చాం. అంటే మనిషికి మన ఇంప్రూవ్మెంట్ కోసం 85లో మేము చెన్నై వెళ్ళటం జరిగింది. రాజు మాస్టర్ దగ్గర మా ఫైట్ మాస్టర్ వెళ్ళేటప్పుడు మా నాయనమ్మ వెళ్ళబోయేటప్పుడు మా నాయనమ్మ ఈశ్వరమ్మ, మా తాత పేరు నాగయ్య, ఇద్దరిని పిలిచి మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సినిమాలో ఎలా అలానే ఉంటుంది అంటున్నారు, కానీ మీ నాన్నలాగా మటుకు అవద్దాయని ఒట్టేపుకుంది. చెన్నై వెళ్ళాము. సినీ ప్రపంచంలో ఫైటర్స్ అంటేనే కొంచెం రఫ్గా ఉంటారు, మీకు తెలుసు అనమాట. రౌడీస్, మర్డర్ చేసిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు, అట్లా రౌడీస్ అంటే టఫ్ జాబ్ ఫైటర్ అంటేనే. అలాంటి మధ్యలో వెళ్ళినప్పుడు మమ్మల్ని చాలామంది మందు తాగలేదని, సిగరెట్ తాగలేదని, వాళ్ళతో జోకులు వెళ్ళలేదని చాలా కంప్లైంట్ వచ్చి మా రాజు మాస్టర్ దగ్గర ఈ పాయింట్ చెప్పి మేము కథలోకి వెళ్ళిపోతాం. రాజు మాస్టర్ దగ్గర పార్టీ జరుగుతుంది, 3 సంవత్సరాలు వెళ్ళిపోయాము, డబ్బులన్నీ అయిపోయినాయి. మా రాజు మాస్టర్ దగ్గర అందరూ ఫైటర్స్ అంతా కంప్లైంట్ ఇచ్చారు, రామలక్ష్మణ్ మందు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, ఇది తాగితేనే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలని. మా రాజు మాస్టర్ మిద్దిపైన పార్టీ జరుగుతుంది, గ్లాసులో 2 పెట్టాడు, రామలక్ష్మణ్లో ఇది తాగితే ఉండండి లేకపోతే వెళ్ళిపోమన్నాడు. అంటే మనకి ఈ సన్నివేశం ఎందుకు అంటున్నానంటే, అక్కడేదో మా టైంలో గురువులు ఎవరు లేరు. కరెక్ట్గా మా నాయనమ్మ కళ్ళ ముందుకు అలా వచ్చింది. మా నాన్న గుర్తు వచ్చాడు, మా గురువు కదా, గురువు కదా. అలా గ్లాస్ మందు బాటలు చూసాము. నేరుగా రాజు మాస్టర్ దగ్గరికి వెళ్ళి 3 సంవత్సరాలు మా డబ్బులన్నీ అయిపోయినాయి, నేను ఇంటికి వెళ్ళిపోవాల్సింది కన్నా ఆయన కాళ్ళని నమస్కారం చూసుకొని మా నాయన మాట ఇచ్చాము. మా నాన్న దీన్ని టచ్ చేసిన వల్లనే మా జీవితాలు ఎలా సంకనాగిపోయినాయి అని కాళ్ళకి నమస్కారం తీసుకొని, నువ్వు దూకముంటే గురువుగా బిల్డింగ్ మీద దూకుతాం, ముందు మడి తాగమని చెప్పి బ్యాగులు తెచ్చుకొని బయటికి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. చూస్తే ఆ గ్లాసులో పాయసం ఉంది, మందు లేదు. టెస్ట్ చేశాడు. అలాగా ఈ ప్రపంచంలో మనల్ని చేయడం కోసం ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురు వస్తూ ఉంటాయి.